హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి? చూడండి ఫ్రెండ్స్, మామిడి చెక్క తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం అంటే మన నాటుకోళ్ళు, మనం పెంచే కోళ్ళ దగ్గర కళ్ళు దగ్గర, బుర్ర దగ్గర పుళ్ళు ఎక్కువ శాతం వస్తుంటాయండి. అందు నిమిత్తం అయితే మామిడి చెక్క మరియు పసుపు అయితే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని ఇలా ఒక రాయి దగ్గర మామిడి చెక్కను పసుపు కలిపి బాగా మెత్తగా నూరెళ్ళండి. నూరిన తర్వాత ఈ కోడికైతే మనం రాయాలండి. ఏ విధంగా రాస్తామన్నది కూడా చూడండి, సరేనా? ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో నాటుకోళ్ళు అనేది పెంచుతూనే ఉంటారు. కానీ వాటికి పుల్లు వచ్చిన తర్వాత, జబ్బులు వచ్చిన తర్వాత, అది జబ్బు కదా, జబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. ఎందుకంటే అందు గురించే ఈ వీడియో చేస్తున్నానండి. నాటుకోళ్ళకి మందు అండి. చూడండి, ఈ మందు రాయడం వలన ఆ కోడైతే పుల్లు తగ్గిపోయేవండి. చూడండి ఎట్లా తగ్గుతాయన్నది కూడా మీ వీడియోలో చూపిస్తాను. తగ్గిన దాకా ఇదైతే నాటుకోడికైతే ముందుగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరుకొని, ఎందుకంటే రాయడానికి అనుకూలంగా ఉండేటట్లుగా మనం తీసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నూరడం అయితే అయిపోయిందండి. నాటుకోడి చూడండి, పుండ్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు నేను చూపిస్తాను, సరేనా? చూడండి కోడికైతే ఈ విధంగా పైన అయితే పుల్లు వచ్చేస్తాయి. చూడు, పైన జుట్టు దగ్గర కానీ ఆ కళ్ళు కూడా కనిపించవు ఈ పుల్లు వచ్చినప్పుడు. ఇది చాలా కోడికైతే ఎక్కువ శాతం అన్ని కోళ్ళకి వస్తూనే ఉంటుంది ఈ జబ్బు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటుంది. దీనికి సరైన మందు ఏదంటే మనము మామిడి చెక్క మరియు పసుపు ఈ రెండు కలిపి రాయడం వల్ల ఈ జబ్బు అయితే నయమయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇలా 3 సార్లు రాస్తే ఈ విధంగా అయితే తయారైపోద్ది. మనకు ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా మనకు నాటుకోళ్ళకి ఇది సరైన మందని చెప్పుకోవచ్చు. చూడండి, మీరు ఎప్పుడైనా ఈ విధంగా మీ ఇంట్లో కోళ్ళు ఉంటే ఈ విధంగా చేయండి, సరేనా? మంచి మందండి. నేను చెప్తున్నాను, నేను కూడా ట్రై చేశాను, మీరు చూసారు కదండి. నేను చాలా కోళ్ళు, మా ఇంట్లో ఉన్న కోళ్ళు అయితే జబ్బు పడితే ఇది తెచ్చుకొని మామిడి చెక్క మరియు పసుపు తెచ్చుకొని అయితే నేను కోళ్ళకైతే జబ్బునైతే పోగొడుతుంటాను. మీరు కూడా ఒకవేళ మీ ఇంట్లో నాటుకోళ్ళు ఉన్నట్లయితే ఇదే మామిడి చెక్క మరియు పసుపు తెచ్చుకొని మెత్తగా నూరేసి కోడికైతే మొత్తం ఎక్కడైతే పుళ్ళు ఉన్నాయో ఆ ప్రదేశం అంతా రాస్తే అయితే కోడికైతే జబ్బు తగ్గే అవకాశం ఉంది, పుళ్ళు తగ్గే అవకాశం ఉంది. చూడండి, కోడి అంత చక్కగా చూస్తుంది. ఇప్పుడైతే ఇది చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. నేనైతే ఈ మందు వాడడం వల్ల కోడిని అయితే బతికించుకున్నాను. చూడండి, ఈ కోడి అయితే ఇప్పుడు ఇంత చక్కగా పరిగెడదో చూడండి. ఒకసారి మీరు తప్పకుండా ఈ మందుని ట్రై చేయండి, సరేనా? నాటుకోళ్ళు ఉన్న వాళ్ళైతే ఈ మందు అయితే ట్రై చేయండి. చూడండి, ఏంటంటే మామిడి చెక్క మరియు పసుపు, పచ్చి పసుపు ఈ రెండు కలిపి చేయడం వల్ల పుండు తగ్గే అవకాశం ఉంది. చూడండి ఎంత చక్కగా వెళ్తుందో, పరిగెడుతుందో. ఎంత ఇలా తేయడం వల్ల కోడికైతే జబ్బు తగ్గే అవకాశం ఉంది.